चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि रियासत में बड़े पैमाने पर सरमायाकारी हो रही है। रंगारेड्डी जिले के प्रदुट्टूर में इको फ्रेंडली एक्सपीरियम पार्क का इफ्तिताह के बाद मुनक़दा तकरीब से खिताब करते हुए उन्होंने कहा कि तेलंगाना हुकूमत पर भरोसा करते हुए सरमायाकार आगे आ रहे हैं। उन्होंने बताया कि कुछ लोग हैदराबाद में सरमायाकारी रोकने की साजिश कर रहे थे, लेकिन सरमायाकारों ने एतमाद का इजहार किया। उन्होंने कहा कि रियासत में 13 महीनों में 1,80,000 करोड़ रुपए की सरमायाकारी हुई है। चीफ मिनिस्टर ने यह भी बताया कि तेलंगाना हुकूमत ने सिंगापुर हुकूमत के साथ एक अहम माहिदा किया है, जिससे रियासत में स्किल डेवलपमेंट के शोबे में तरक्की होगी। उन्होंने कहा कि तेलंगाना में तारीखी मंदिर और सियाहती मकामात मौजूद हैं, जैसे रामप्पा और 1000 पिलर टेम्पल, लेकिन उनको मुनासिब शिनाख्त नहीं मिली। इसलिए हुकूमत एक नई टूरिज्म पॉलिसी ला रही है। పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్ చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు. 20 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీచ్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను. ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి. ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది 30%. నేను అనుకోవడం ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది. ఇక్కడ మేము కొంతనే చూసినాం, మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు. దీంతో పాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు, వికారాబాద్కి హవా లాఖో రూపాయి కా దవా అని. వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 మంత్స్లో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. గతంలో